యేసుక్రీస్తు ప్రభువారు గత 2000 సంవత్సరాలకి ముందు నుంచి వచ్చినవాడు కాదండి, పూర్వం ఉన్నవాడు కాదు. యేసు ప్రభు 2000 సంవత్సరాలకు ముందు నుంచే మనకి కాపాడుతాడు. అంతకుముందు ప్రభువారు యేసు ప్రభు యొక్క ప్రస్తావన లేదు అన్నట్లుగా మనకి చాలామంది మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వాగ్దానము ఆది కాండములోనే ప్రభు యొక్క ప్రస్తావన, పాపం ఎక్కడ ప్రారంభమైందో దానికి విరుగుడు అక్కడే దేవుడు ఏర్పాటు చేశాడు. పాపం ఎక్కడైతే ఉత్పత్తి అయిందో ఆ పాపానికి విరుగుడు ప్రభువారు అక్కడే పెట్టాడు. ఆది కాండము నుండి క్రీస్తు యొక్క ఛాయలు మనకు ప్రత్యక్షమవుతూ వస్తూనే ఉన్నాయి. ఆది కాండంలో మనం చూస్తాం, నిర్గమకాండంలో క్రీస్తుని చూస్తాం, సంఖ్యాకాండంలో క్రీస్తుని చూస్తాం, లేవియ కాండంలో క్రీస్తుని చూస్తాం, ద్వితీయోపదేశ కాండంలో క్రీస్తుని మనం చూస్తాం. ప్రతి గ్రంథములో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన మనం చూస్తాం. కనుక ఈ రోజున ఆది కాండములో అసలు ఆ క్రీస్తు మనకు ఎక్కడ కనబడతాడండి? యేసుక్రీస్తు అని ఎక్కడుంది మనకు? అక్కడ ప్రభు యొక్క ఛాయలు మనకి ఏం కనబడతాయి? ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? ఈరోజు ప్రపంచ చరిత్రకు, ప్రతి ఒక్క మనుగడకు, ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి దానికి ప్రారంభం చూడాలంటే ఆది కాండం చూడాలి. అన్నిటికీ ఆధారమైంది ఆది కాండం, చరిత్రకు ఆధారమైంది ఆది కాండం, మనుషుడి యొక్క ఉనికి చాటింది, ఉనికి ప్రారంభమైంది ఆది కాండము. సముద్రము, నీరు, లేక భూమి, ఆకాశము, నక్షత్రము, జలచరములు, అలాగే ఈ నేల మీద ప్రాకు పురుగులు, జీవులు, ఎగురు పక్షులు, జంతువులు, సమస్తమైన వాటి ప్రారంభమంతా కూడా ఆది కాండంలో మనం చూస్తాం. అన్నిటికీ ఆధారమైంది ఆది కాండం, అన్నిటికీ ప్రారంభమైంది ఆది కాండం. జనముల ఉత్పత్తి, భాషల యొక్క తారుమారు, దేశాల యొక్క ప్రారంభము, రాజుల యొక్క ప్రస్తావన, జాతులుగా విభాగించబడిపో, దేశాలుగా ప్రారంభించబడతాం, అన్నీ ఆది కాండంలోనే. ఇప్పుడు అలాంటి చరిత్రకు ఆధారమైన ఆది కాండంలోనే మనకు ఎవరు కనపడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము, లేక క్రీస్తు యొక్క ప్రస్తావన, క్రీస్తు యొక్క ప్రారంభం మనం చూస్తాం. ఆది కాండంలోకి వెళ్దాం ఒకసారి. ఆది కాండంలోకి వెళ్తే 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకు, ఆమె సంతానమునకును వైరము కలగజేసేదనని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కుట్టెదవని చెప్పెను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఏంటంటది? నీకును స్త్రీకిని. నీకు అంటే ఎవరు? నీకును స్త్రీకిని అన్నాడు. నీకు అంటే ఇక్కడ సాతాను ప్రస్తావన మాటది. స్త్రీ అంటే స్త్రీ సంతానము. స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నీ సంతానంకని స్త్రీ సంతానం అన్నాడు. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పాపము ప్రవేశించింది, పాపము ప్రారంభమైంది, పాపము ప్రస్తావన జరిగింది. ఆది అవ్వలు, ఆదాములు ఏం చేశారంటే పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. పాపం చేశారు. దేవుడు చేయవద్దన్న పని వారు చేశారు. దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో అదే చేశారు. చేసిన తర్వాత ఎందుకు చేశాం ఆదాం అంటే, నేను కదా నువ్వు నాకు ఇచ్చిన ఇదిగో ఈ స్త్రీ నన్ను మోసగించిందన్న. ఏమ్మా అవ్వ నువ్వెందుకు చేసేవమ్మా అంటే, నేను కదయ్యా సర్పం నన్ను మోసగించింది. ఇప్పుడు సర్పం మోసగించింది. భూమి మీద ఉన్న అన్ని జీవుల కంటే సర్పము చాలా యుక్తి గలది. ఏమి ఎక్కువ సర్పానికి? యుక్తి ఎక్కువ. వృత్తి కంటే యుక్తి ఎక్కువ. యుక్తిగా జీవించడము, యుక్తిగా మనుషులతో మాట్లాడము, యుక్తిగా మనిషిని ట్రాప్ చేయడము, యుక్తిగా పాపంలో పడవేయడము, యుక్తిగా మాటల్లోనికి లాగడము,
ఇలాగ మొత్తానికి అవ్వకి కొన్ని మాటలు చెప్పి అవ్వను భ్రమ పెట్టి మొట్టమొదటిగా అవ్వను మోసగించింది. ఆ రీతిగా పాపం ప్రవేశించింది. కనుక నువ్వు మోసం చేసావు గనుక నేను ఏర్పాటు చేసుకున్న సంతానము, నేను నా మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్న ఆదాము అవ్వలు వారిని మోసగించావు గనుక ఇప్పుడు నీకును ఏ స్త్రీనైతే నువ్వు మోసగించావు అదే స్త్రీ సంతానంగా భూమి మీద వచ్చిన స్త్రీ సంతానికని నీకుని వైరము కలగజేసేదను. ఏంటంటే ఇద్దరికి ఎప్పుడు వైరం. అందుకని లోకానికి దేవునికి ఎప్పుడు కూడా వైరమే ఉంటుంది. వెలుగుకి చీకటికి పొత్తు ఏమి ఉండదు. ఇంకా అలాగే దేవునికి ఆ సాతానికి ఎప్పుడు కూడా వ్యతిరేకమే, వైరం కలగజేస్తానన్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా నిత్యం వైరము, ఎప్పుడు కూడా ఆ విధి విధానాలు ఈ యొక్క స్త్రీ సంతానంగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుకి అనాథు నుండి ఉన్న ఈ సాతానుగా ఉన్న ఈ సైతానికి మధ్యలో ఏముంటుందంటే వైరం ఉంటుంది. ఆ వైరము ఎప్పుడు కూడా, అందుకనే మీరు పోరాడేది మనుషులతో కాదు కానీ దురాత్మల సమూహాలతో పోరాడాలంట. మన పోరాటం ఎప్పుడు ఎవరితో పోరాడతాం? మనుషులతో పోరాడతాం, మనుషులతో గొడవలాడతాం, మనుషులతో తగాదలాడతాం, మనుషులతో విభేదాలు పెట్టుకుంటాం. మీరందరూ ఐక్యతగా ఉండాలని ప్రభు అన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలంటే మనం అందరూ కొట్లాడుకుంటా సాతానుతో స్నేహం చేస్తారు మనోళ్ళు. దేవుడు ఏం చెప్పాడు? సాతానికి మీకు వైరం ఉండాలన్నాడు. మనం కొట్లాడతాం, మనం విభేదాలు పెట్టుకుంటాం, మనం కక్షలు పెట్టుకుంటాం, సాతానికి అవకాశం ఇస్తాం, సాతానుతో స్నేహం చేస్తాం. సాతానికి మనకి ఏముండాలి? నిత్యము వైరమే ఉండాలి. రక్త మాంసములో పాలివాడ జీవితకాలం అంతా మరణ భయము చేత బ్రతుకుతున్న మన కొరకు, పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్న మనల్ని విడిపించిన కొరకు ఆయన కూడా రక్త మాంసంలో ఏమయ్యాడు? పాలివాడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో సంపూర్ణ మానవుడిగా జీవించాడు. 100% ఎలా కనపడతాడు? ఒక సందర్భంలో ఆయన మానవుడిగానే కనపడతాడు. మరొక సందర్భంలో 100% దేవుడిగానే కనపడతాడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన రక్తమాంసంలో ఏమయ్యాడు అని రాయబడి ఉంది? పాలివాడయ్యాడు. ఎవరి కొరకు? మన కొరకు. మనకున్న ప్రతి పాప నుండి మనల్ని విడుదల చేయడానికి. మొదటి మాటలో మనం చూస్తే ఇక్కడ ఆది కాండంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా కనపడుతున్నాడండి? స్త్రీ సంతానముగా. రెండవదిగా చూస్తే ఇప్పుడు మీరేం రాసుకోవాలంటే రెండవ మాటలో ఆదాము అవ్వల పాపానికి బదులుగా బలి అయిన గొర్రెపిల్ల. రెండవదిగా ఎలా కనపడుతున్నాడు ఆయన? ఆదాము అవ్వలి పాపానికి బలి అయిన గొర్రెపిల్ల. బలి అయిన గొర్రెపిల్ల. ఆదాము అవ్వలు దేవుడు చేయవద్దన్న పని చేశారండి. ప్రభువారు ఏం చెప్పారు? తండ్రి ఏం చెప్పాడు? మీరు ఆ పండును తినద్దు, ఆ పండును తిన్న దినమున నిత్యముగా మీరు చస్తారు. ఏమన్నాడు? చస్తారు. ఆ పండు ఎప్పుడైతే తింటారో మీరు చస్తారు. చాలా భయంకరమైన ప్రమాదాలకు వెళ్ళిపోతారు. ఆధ్యాత్మికంగా మృతతుల్యమైపోతారు. ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన స్థితిలో అనుభవంలోకి వెళ్ళిపోతారు మీరు. కనుక ఆ పండు మీరు తినకూడదు. అన్నీ అనుభవించమని ఒకటి చేయొద్దని చెప్పాడండి దేవుడు. అర్థమైందమ్మా? అన్నీ అనుభవించమన్నాడు, ఒకటి చేయొద్దన్నాడు. ఒకటే చేయొద్దు, ఆ ఒకటి మీరు తినకూడదన్నాడు. వారమంతా మన పనులు మనం చేసుకుని ఈ రోజున ప్రభు దినవరాత్రి రోజున మాత్రం మనము ఆయన సన్నిధికి, ఇది కూడా కష్టమైపోతుంది మనకి. మధ్యలో వెళ్ళిపోయేవారు కొందరు, కనపడకుండా వెళ్ళిపోయేవారు కొందరు. దేవుడు చేయవద్దన్నాడు. చేయవద్దన్న దాన్ని మనం ఏం చేయాలంటే చేయకుండా ఉండాలి. ఈ దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. మీరు సర్వ సమాజంగా కూడుకోవాలి. మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. పూర్వ దినాల్లో మోసే నాటి కాలంలో
దేవుణ్ణి ఆరాధించే రోజున వారు ఏదైనా పని చేస్తే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలంతే. ఇప్పుడు తప్పు ఎవరు చేశారు? ఆదాము అవ్వలు చేశారు. శిక్ష ఎవరికి రావాలి? ఆదాము అవ్వలకు రావాలి. కానీ మీరు రివర్స్గా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఆదాము అవ్వలు తప్పు చేస్తే ఆదాము అవ్వలకి పనిష్మెంట్ రావాల్సింది. ఆదాము అవ్వలకి బదులుగా ఒక పశువును అక్కడ వధించాడు, ఒక జంతువుని అక్కడ వధించాడు. జంతువును వధించి జంతువు చర్మాన్ని వలిచాడు. జంతువు చర్మాన్ని వలిచి ఆ చర్మాన్ని చొక్కాలుగా చేయించి ఆదాము అవ్వలకి తొడిగించాడు. ఆదామా ఎక్కడయ్యా? ఎక్కడ నీవు? అయ్యా, నేను నీ స్వరం విన్నప్పుడే నేను దిగంబరిగా ఉంటుని కనుక భయపడి దాగున్నా. అసలు నీవు దిగంబరివని నీతో చెప్పిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్షఫలములు నువ్వు తింటివా అని అడిగాడు. నీవు దిగంబరివని చెప్పి పాపం మనిషిని ఏం చేస్తుంది తెలుసా? దిగంబరత్వానికి తీసుకుపోతుంది. పాపం మనిషిని సిగ్గుపడేలా చేస్తుంది. పాపం మనిషిని తలెత్తుకునేలా చేయదు. కయ్యను గురించి మనం తర్వాత మాట్లాడుకుందామని. పాపం మనిషిని తలెత్తుకొనిలా చేయదు. అప్పటి వరకు దేవుని దగ్గరికి స్వతహాగా వచ్చి చాలా ఆహ్లాదకరంగా సహవాసం చేస్తూ ఉండే వ్యక్తి పాపం చేశాడు. పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. దిగంబరత్వం చాలా నీచమైన దిగంబరత్వం. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు పాపం చేశారు, పనిష్మెంట్ వీళ్ళకి ఇవ్వాలి. కానీ పనిష్మెంట్ ఒక అమాయకమైన గొర్రె పిల్లను అక్కడ వధించాడండి. వీళ్ళకు బదులుగా ఒక అమాయక గొర్రె పిల్ల బలైపోయింది. వీళ్ళకు బదులుగా రక్తం అక్కడ ఆ ఏదేని వలములోనే మొదటిగా రక్తం ఒలికించాడు ఆయన. రక్త చిక్తమైపోయింది అక్కడ. రక్తం ఒలికించి ఆ పాపానికి పరిహారం చెల్లించి వారి సిగ్గును కప్పాడు, వారి మానాన్ని కప్పాడు, వారి దిగంబరత్వాన్ని కప్పాడు, వారి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని అక్కడ ఆ పశువును చూడండి. ఒక అమాయక పశువు అన్నది అర్థమైందా? ఎప్పుడైతే పాపం చేశారో దేవుని మహిమను కోల్పోయారు. పాపం చేసి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నాం. పాపం మనిషిని దేవుని దూరం చేస్తుంది. పాపం మనిషిని దిగంబరునిగా చేస్తుంది. పాపం మనిషిని సిగ్గుపడేలా చేస్తుంది. పాపం మనిషిని తలెత్తుకునేలా చేయదు. తల దించుకునే ఉండాలి. తప్పు చేసినాడు 10 మందిలోకి వెళ్ళి ఎలా నిల్చుంటాడు? దోషిగా సిగ్గుపడిపోయిన ముఖంతో చిన్న ముఖం వేసుకుని ఇలా ఉండిపోతాడు. అది పాపం చేసినోడు అవమానకరమైన రీతిలో నిలబడవలసి వస్తుంది. పాపం మనల్ని పరువు తీస్తుంది. అంటే దేవుని మాటను మనం ఎప్పుడు కూడా ధిక్కరించకూడదు. దేవుని మాటను మనం ఏ రోజును కూడా చులకన చేయకూడదు. దేవుని మాటను పక్కన పెట్టకూడదు. దేవుని మాటను పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించడం చూస్తాం. అది మన జీవితానికి అవమానకరమైంది. మొదట్లోనే ఆ గొర్రెపిల్ల ఎవరికి గుర్తుకుందో? ముంగుర్తుగానే యేసుక్రీస్తు ప్రభుకి గుర్తుగా ఉంది. ఏ పాపము లేనివాడు పాపం చేస్తే, వీళ్ళు పాపం చేస్తే అక్కడ ప్రభువారు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? అక్కడ గొర్రెపిల్ల వధించాడు. సార్వత్రికలు ఉన్న ప్రతి వారు కొరకు అందరి పాపములు ఆయన భుజాల మీద వేసుకున్నాడండి. ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేశాడు. ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేశాడు. మన కొరకు కొలబరి శిలువలో నలిగిపోయాడు. తన రక్తమంతా అవండి ఏరులై పారింది. తన వీపంతా నాగల సాళ్ళ వలె దున్నబడింది. ఎవరి కొరకు? మన కొరకు. మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోకూడదు. పాపపు మరకలు, పాపపు డాగులు, పాపపు మచ్చలు, పాపపు ఛాయలు ఇవన్నీ తుడిచివేయాలని ఆయన పరిశుద్ధుని రక్తము మన కొరకు ధారపోసాడు. మన కొరకు ఆయన బలైపోయాడు. మన కొరకు ఆయన వధించి పడ్డాడు. మన కొరకు ఆయన శిలువ నెక్కాడు.
మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఏదేని వనములో ఆదాము అవ్వలు పాపం చేస్తే ఒక అమాయకమైన, ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల అక్కడ బలైపోయింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం చేసిన పాపాలకి కలువరి శిలువలో ఆయన బలైపోయాడు. ఇప్పుడు రెండవదిగా ఆది కాండములో ప్రభు మనకి ఎలా కనపడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏదేని వనములో ఆదాము అవ్వలకి పాపానికి బదులుగా బలి అయిన గొర్రె పిల్లగా కనపడుతున్నాడండి. ఆ గొర్రె పిల్ల ఏ పాపం చేసింది? ఆ పశువు ఏం పాపం చేసింది? వీళ్ళ కొరకు దాన్ని పీక వధించబడింది. దాని చర్మాన్ని ఒలిచాడు, ఆయన చర్మాన్ని తీశాడు. చర్మాన్ని తీసి వీళ్లకు చొక్కాయలు చేయించాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాద ధరించుకుని పెండ్లి కుమారుని యొక్క రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏం చేశాడంట? రక్షణ వస్త్రము. స్తోత్రం కలుగుగాక. రక్షణ వస్త్రం ఏం ధరింపజేశాడు? చప్పట్లు కొట్టి ఆరాధించేదాం, చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు మీరు. ఏం ధరింపజేశాడు? చప్పట్లా. రక్షణ వస్త్రము. కోల్పోయింది రక్షణ. ఆ మహిమ వస్త్రం కోల్పోయారు వాళ్ళు. కోల్పోతే గొర్రె పిల్ల వధించాడు. గొర్రె పిల్ల వధించి చర్మపు చొక్కాయలు చేయించి వారికి ధరింపజేశాడు. మనంతటా మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా ఉండలేమండి. యెషయా గ్రంథంలోని 64వ అధ్యాయములో 6వ వచనం చదవమ్మా. మన క్రియలు, మన నీతి, మన భక్తి ఇవన్నీ మురుకుతో సమానం అన్నాడు. మరి మనం మురుకు పోవాలంటే కేవలము యేసుక్రీస్తు ప్రభు రక్తములో తప్ప మన మరకలు, మన మురుకులు, మనకున్న డాగులు ఇవన్నీ పోవ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ పోబడాలి. అవన్నీ పోవాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడాలి. నిర్దోషమైన, నిష్కలంకమైన, పాపము లేని, కలంకము లేని ఆ గొర్రెపిల్ల రక్తములో మన పాపములన్నీ కూడా పరిహారము చేయబడాలి. ఆది కాండములోనే ఏదేని వనములో ఆదాము అవ్వలకి పాపానికి బదులుగా బలి అయిన గొర్రె పిల్ల ఈ రోజున సార్వత్రికలో ఉన్న మనందరి కొరకు కలువరి శిలువలో బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి ఆధారమైన ఆది కాండ గ్రంథములోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన, శిలువ దర్శనము మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మనం ఆ శిలువ దగ్గర నడిపించబడాలి. మూడవదిగా అసూయ చేత చంపబడిన ఏబేలుకు సాదృశ్యకున్న క్రీస్తు. ఏబేలుకు ఎలా చంపబడ్డాడు? ఏబేలు అసూయ చేత చంపబడ్డాడు. ఎవరు అసూయపడ్డారు? అన్నయ్య అసూయపడ్డాడు. అన్నగారే అసూయపడి తమ్ముడిని కొట్టి చంపేశాడు. ఎలా కొట్టి చంపాడు? రాతితో కొట్టి చంప. ఎందుకు అంత పగ అతని మీద? అతను ఏ తప్పదం చేశాడు? వీడికి ఏమైనా అన్యాయం చేశాడా? ఎప్పుడైనా పోనీ ఈ వ్యక్తి మీద కలబడ్డా? ఎప్పుడైనా ఇతను అడిగితే ఏమైనా ఇవ్వలేదా? ఏం చేశాడు ఇతనికి? ఎప్పుడైనా ఈ కయ్యనికి ఎప్పుడైనా ద్రోహం చేశాడా? కయ్యను ఆస్తిని ఏమైనా లాక్కున్నాడా? కయ్యని గురించి తల్లిదండ్రుల దగ్గర ఏమైనా బ్యాడ్గా చెప్పాడా? కయ్యని మీద ఏదైనా నిందమోపినట్టు కానీ, కయ్యని ముందు గర్వంగా నడిచినట్టు కానీ, కయ్యని మీద ఇతని ప్రేమ తగ్గినట్టు కానీ ఏ డైలాగ్స్ లేవు, అక్కడ ఏమీ లేవు. ఒకానొక సమయంలో ఇద్దరు దేవుని సన్నిధికి అర్పణలు అర్పించడం జరిగింది. అర్పణలు అర్పించారు. ముందు కయ్యనా ఏబేలు అర్పించాడా? కయ్యనే అర్పించాడు. కయ్యను చూసి ఏబేలు కూడా అర్పించాడు.
అయితే కయ్యను అర్పించింది, కయ్యనును అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదంట, ఏబేలును అతని అర్పణ లక్ష్య పెట్టాడు. స్తోత్రం కలిని గాక. ఏబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యను అర్పణ తృణీకరించాడు. కయ్యను ప్రస్తావన తీయలేదు, ఏబేలు ప్రస్తావన చేశాడు. ఏబేలు కయ్యను కంటే మరీ శ్రేష్టమైన అర్పణ అర్పించాడని రాయబడింది. కయ్యను కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. ఇప్పుడు మార్కులు మంచివాడు అనిపించుకున్నప్పుడు దేవుని లిస్టులోకి వచ్చినప్పుడు ఏబేలే ఆ మొదటి స్థానంలో నిలబడ్డాడు. కయ్యను అంత పట్టించుకోలేదు. ఇప్పుడు కయ్యను కోపగించుకున్నాడటండి. ముఖం చిన్నపోయింది, కయ్యను ముఖం చిన్నపోతే దేవుడు అన్నాడు, కయ్యను ఏవయ్యా, నీవే గనక సత్క్రియ చేస్తే తల పైకెత్తుకునవా? కయ్యను, నీకు కోపమేలా? ఏమంటే కోపము తమ్ముడి మీద పుచ్చుకోవాలా, దేవుడి మీద కోపగించాలి? అతను ఒకవేళ అతనికి ఏమైనా అవకాశం ఉంటే దేవుడి మీద కోపగించాలి. పెట్టలేనోడు దేవుడు కదా, మంచోడు అని అనలేనోడు దేవుడు కదా. కయ్యనేం ఏబేలేం అనలేదు కదా. ఎందుకు మరి కయ్యను ఏబేలు మీద పడి అతను చంపాడు? అతని క్రియల కంటే మంచివైనందుకు, దేవుడు అతన్నే మంచివాడు అన్నందుకు, దేవుడు అతన్నే బెస్ట్ అన్నందుకు. నీ భక్తి బాగుందయ్యా, నీ అర్పణ బాగుంది, నీ ప్రార్థన విధానం బాగుంది, నీ జీవితం బాగుందని అన్నందుకు అభినందించాలి. నీకంటే బాగా పాడింది అనుకో, ఏం చేయాలి? బాగా పాడవమ్మని అభినందించాలి. బాగా ప్రార్థన చేసింది అనుకో, బాగా ప్రార్థన చేసామని అభినందించాలి. మనుషులు మెచ్చే భక్తి కాదండి, మనుషులు మెచ్చుకోవాలి నిన్ను. మనుషులు నిన్ను గుర్తించాలా, దేవుడు గుర్తించాలా? దేవుడు గుర్తించే రీతిలో మన భక్తి ఉండాలి. కయ్యను చేసిన భక్తిని దేవుడు లక్ష్య పెట్టలేదు, అతని అర్పణ లక్ష్య పెట్టలేదు, అతని యొక్క జీవితాన్ని లక్ష్య పెట్టలేదు. ఏబేలు యొక్క ఆ బలిని, ఆ అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడంటే ఏబేలు కయ్యని కంటే శ్రేష్టమైనది. దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనవే ఇవ్వాలి. అమాయకుడు అండి ఏబేలు, నిర్దోషి అండి ఏబేలు, ఏ ఒక్కరికి హాని చేయనివాడండి ఏబేలు. తన గొడవ మీద తను చూసుకుంటాడు, ఎవరి విషయాన్ని పట్టించుకోడు అతను. తన భక్తి, తన దేవుడు. అలాంటి అమాయకుడైన ఏబేలు మీద పడి ఈ కయ్యను ఏం చేశాడు? దుర్మార్గంగా చంపించేశాడండి, దుర్మార్గంగా చంపేశాడు. ఆ ఏబేలు ఇప్పుడు ఎవరికి బదులుగా ఉన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుకి బదులుగా చూద్దాం. వాక్యం చూద్దాం. వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాడు. ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నాడు. కయ్యను ఏబేలుతో ఏం చేస్తున్నాడంట? మాటలాడుతూ ఉన్నాడు. ఏమి ఎరగనట్లు చేయవచ్చు. కొంతమంది చేసినవన్నీ చేసేసి ఏమి ఎరగనట్టు మాట్లాడతారన్నమాట. అలాగే ఏబేలుతో కయ్యను ఏం చేస్తున్నాడు? చదువమ్మా. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు, వారిద్దరు ఎక్కడ ఉన్నారు? పొలములో ఉన్నారు. కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి, పొలంలో ఉన్నాడు అని అంటే ఏబేలు అక్కడ పని చేసుకుంటున్నాడు. ఏబేలు పని చేసుకుంటున్నాడు. ఆ పని చేసుకునే వాడి దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, ఇప్పుడు ఏబేలు చంపేశాడు, అతని మీద పడి ఏబేలు చంపేశాడు. దేవుడు చూశాడు, అది చూశాడు. దేవుడు చూసి, కయ్యను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు. అప్పుడు ఈయనేమంటున్నాడు? నేను ఎరుగను. నా తమ్మునికి నేను కావలివాడనా? నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా? ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అండి. అతని మాటలు ఎలాగున్నాయి? దేవుని దగ్గర పొంగుతున్నాడు, మనుషుల దగ్గర కాదు. నేను నా తమ్ముడికి ఏమన్నా కావలివాడిగా పెట్టావా నీవు నన్ను
కావలవనిగా పెట్టావా? నా తమ్ముడి గురించి నువ్వు నన్ను అడుగుతావేంటి? వెళ్ళని అడుగు ఎక్కడున్నాడో. ఆడెక్కడున్నాడో అడుగునాక ఆయన చంపేశాడు కదా, సాక్ష్యాన్ని చంపేశాడండి. ఒక మంచి సాక్షి ఏబేలు, ఒక నమ్మకస్తుడు ఏబేలు. ఆ నమ్మకస్తుని, ఆ మంచి సాక్ష్యం కలిగిన వాడిని, దేవునికి ఇష్టడైన ఏబేల్ని నిర్దాక్ష్యంగా చంపించేసిన ఒక దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాడు కయ్యను. యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యను వంటి వారై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. ఎవరిలాగా ఉండవద్దు? కయ్యనులా ఉండవద్దు. కయ్యనులా ఉండొద్దు. వాడు దుష్టుని యొక్క సంబంధి అయి తన సహోదరుని చంపెను. తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు. ఎందుకు చంపాడంట? కయ్యని క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు, తన తమ్ముడైన ఏబేలు యొక్క క్రియలు నీతి గలవై ఉండిన గనుక అందుకే కదా చెప్పాడు. ఒకవేళ ఈడు కూడా దేవుని దగ్గర మెప్పు పొందుకోవాలంటే ఇతను కూడా మంచి క్రియలు చేయాలి కదా. అర్థమైందా మీకు? ఈ కయ్యను కూడా మెప్పు పొందుకోవాలంటే ఇతను కూడా నీతి క్రియలు మంచి క్రియలు చేయాలి కదా. కానీ తమ్ముడిని చంపేశాడండి. కొంతమంది చూడండి, భక్తి చేసుకున్న వాళ్ళని నిర్దాక్ష్యంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. మనం చేసుకునే భక్తి మనం చేసుకుంటూ పోతుంటే కొంతమందికి అది నచ్చకపోయి ఉండొచ్చు. దాని ద్వారా వేరొక మాటలు ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. అయినా కానీ మన నీతిని కానీ భక్తిని కానీ నీవు అసలు ఏమీ విడవలసిన అవసరం లేదు. నీ క్రియలు మంచి చేసుకోవాలి. దేవుని ఎదుట నీవు మెప్పు పొందుకోవాలి. దేవుని ఎదుట నువ్వు నమ్మకాన్ని సంపాదించుకోవాలి. దేవుని ఎదుట నువ్వు బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. కానీ ఎవరో మంచోళ్ళైనందుకు మనం అస్సలు బాధపడకూడదు. దేవునికి ఆ వ్యక్తి ఇష్టమైంది, దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తున్నాడు, మనకెందుకును బాధ? అంతే కదమ్మా. పొద్దుట పళ్ళుకు పెట్టిన వాళ్ళు, సాయంత్రం పనులు పెట్టిన వాళ్ళు, మధ్యాహ్నం పనులు పెట్టిన వాళ్ళు అందరికీ ఒకే లెక్కనే ఆయన జీతం ఇచ్చేసాడు. ఆయన డబ్బు ఆయన ఇష్టం, ఆయన ఇచ్చుకున్నాడు, మనకెందుకు కడుపు మంట? ఏబేలు విషయంలో ఇప్పుడు ఏబేలు మీద కోపడవలసిన అవసరం లేదు కదా. ఎందుకు చెప్పాడంట? ఏబేలు యొక్క క్రియలు మంచివైనందుకు, కయ్యను యొక్క క్రియలు చెడ్డవి కనుక అది వారవలేక ఆ వ్యక్తిని చంపడానికి ఇతను నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి! ఆ గొప్ప వ్యక్తిని చంపడానికి వెనుదిరగలేదు కయ్యను. ఇప్పుడు ఆ కయ్యను వంటి వారిగా మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు. కానీ మనకున్న లక్షణాలన్నీ కూడా ఒక నీతిమంతుడైన ఏబేలు రక్తాన్ని చిందించిన దుర్మార్గుడైన కయ్యను వంటి వారిగా మీరు ఉండొద్దు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఏ పాపము లేని యేసుక్రీస్తు ప్రభువారు, ఏ దోషము లేని వాడండి, నీతిమంతుడు. పిలాతు ఏమని సాక్ష్యం ఇచ్చాడు ప్రభువారి గురించి? ఇతని యందు నాకు ఏ దోషము కూడా కానరాలేదు. ఆ నీతిమంతుని రక్తం మా మీద, నా మీద, నా పిల్లల మీద ఉండకుండా ఉండును గాక చేతులు కడుక్కున్నాడు. నీతిమంతుడైన యేసు ప్రభువారు నీతిమంతుడు. కయ్యను స్థానంలో మనం ఏబేలు స్థానంలో చూస్తే, ఏమంటే ఏబేలు రక్తంలో మనం చూస్తే, ఏబేలు ఎలాగైతే మనకి నిర్దోషిగా కనబడుతున్నాడో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిర్దోషిగా కనబడుతున్నాడు. భూమి మీద నుండి కయ్యను ఏబేలు రక్తము దేవునికి సాక్ష్యం పలికింది, మరపెట్టిందంటే సాక్ష్యం మరపెట్టింది. మృతి పొందినను ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రక్తం అయితే ఆ ఏబేలు రక్తం కంటే శక్తివంతమైంది. ఆ రక్తం మనల్ని పాపము నుండి మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆ రక్తం మన జీవితాన్ని పరిగణిస్తూ ఉంది. ఆ రక్తం మన కలంకలన్నీ పోగొడుతుంది. అమాయకుడు, ఏమండి, పాపము లేనివాడు, నిర్దోషి అయినవాడు, నిష్కల్మషుడైనవాడు, పాపుల్లో చేరనివాడు. ప్రస్తావన ఏంటి? యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్న నవహోవాడ. నవహోవాడ తెలుసు కదా. నవహో
వాడను చేయమని దేవుడు చెప్పాడు. వాడను చేయమని దేవుడు చెప్తే వాడను చేశాడు. అతను ప్రకటించమని వాడలోకి రమ్మని చెబితే సుదీర్ఘకాలము వాళ్ళకి నడిపించడం కొరకు చాలా ప్రయత్నం చేశాడు. ఏ ఒక్కరు కూడా రాలేదు. కనుక నావోహో భార్య, నావోహో కుమారులు, నావోహో కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 3 కొడుకులు, 3 కోడళ్ళు. నావోహో గారు, నావోహో భార్య, మొత్తం 8 ఈ వాడలో ఉన్నవారు ఎంతమంది? 8 మాత్రమే. హలో, ఎంతమంది? 8 మాత్రమే ఆ వాడలో ఉన్నవారు. మరి ఇంక జనం లేరా? భూమి మీద లేరా? ఉన్నారు, కానీ వాడలోకి రాలేదు. లోకములో ఏదో ఉందని లోకములో తిరగడానికి చాలామంది ఇష్టపడతారు. లోకం చాలా ప్రమాదకరమైంది, మన జీవితాన్ని పతనం చేస్తుంది. నావోహో వాడ మనకు కనబడుతూ ఉంది. ఆ రోజున నావోహో వాడలో రక్షించబడ్డ వారు ఎంతమంది? 8 మాత్రమే. నావోహో ఉన్నాడు. నావోహో దేవుడు మాట్లాడాడు. అమ్మ, నాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు వాడిని సిద్ధపాటు చేయమన్నాడు. లోకమంతా మునిగిపోయే రోజు రాబోతుందంట దేవుడు చెప్పాడంటే భార్య నమ్మింది. వీళ్ళిద్దరు కలిసి మరలా బిడ్డలకు చెప్పారు, బిడ్డలు నమ్మారు. ఆ తర్వాత కోడలకు చెప్పారు, కోడలమ్మ మామయ్య గారు మీతో కూడా మేము కూడా వస్తాం. మరి కోడళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏరు మారే వాళ్ళు? కోడళ్ళ తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, వారి అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. రిలేషన్ ఇంకా చాలా పెద్ద కుటుంబం కదా. వీళ్ళందరూ వీళ్ళెవరు రాలేదు, వీళ్ళెవరు కనిపించట్లేదు. ఆ కాలంలో నావోహో మాత్రమే ప్రత్యేకించబడ్డాడు. ఈ రోజున నీ విన్నావు, నీ జీవితం ప్రభు ఆశీర్వదించి ఈ నరకమనే పాపకోపంలోకి పడకుండా నిన్ను పరిశుద్ధుని యొక్క సన్నిధికి తీసుకెళ్ళి దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితం ఇహలోకంలో మగ్గిపోకూడదని రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహముల మీద మొత్తం నీతిని ప్రకటించిన ఆ వాడ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు అని అంటే 8 రక్షించబడ్డారు. వాడలోకి వెళ్ళారు కనుక రక్షించబడ్డారు. వాడలోకి వెళ్ళకపోతే అక్కడ అందరితో పాటు దుర్మార్గులతో పాటు వాళ్ళు కూడా నశించిపోను. ఈ రోజున క్రీస్తుకు సాదృశ్యమైన వాడలో ఆ రోజున రక్షించబడ్డా. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు రక్షించబడతారు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆ నమ్మకం ఇప్పుడు ఆ వాడు ఎవరు? ఆ రోజున వాడలోకి వెళ్ళిన వారికి రక్షణ. ఈరోజు కాగా క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆ రోజు వాడలో ఉన్నవారు రక్షించబడ్డారు. ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు. ఈ రోజున క్రీస్తులోకి వస్తే నీ శిక్ష తప్పించబడుతూ ఉంది. మన పాపములన్నీ పరిహరించబడుతూ ఉన్నాయి. ఇక మరొకటి చూస్తే, ఇస్సాకు బదులుగా బలి అయిన గొర్రె పిల్ల, నీకొక్కడైన కుమారుని ఆ మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి నాకు బలిగా ఇవ్వమన్నాడు. వెళ్ళిపోయాడు. అంతే. కట్లు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. 3 దినాల ప్రయాణమై వెళ్ళిపోయాను. డాడీ, అయ్యా ఏది గొర్రెపిల్ల ఏదయ్యా అని అడిగాడు ఇస్సాకు. నాయన, గొర్రెపిల్లని ఆయనే చూసుకుంటాడు. ఆ మాటకి సమాధానం చెప్పడానికి అతనికి మనసు రావటం లేదు. గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు. ఆ పనివారితో మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుని బలిర్పించేస్తా ఉన్నాను. వెళ్ళాడు. ఏమండి, కత్తి ఎత్తాడు, కాళ్ళు చేతులు కట్టాడు, కుమారుని కట్ల మీద పండబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. ఒక్క సెకండ్ లేట్ అయితే కత్తి పడిపోయింది. అంతే. అబ్రహామా, అబ్రహామా ఆగు. దేవుడు 2 సార్లు పిలిచాడు. మీరు అక్కడ చూడండి. అంటే దేవుడు తొందరపడ్డాడు అబ్రహాం విషయంలో. తొందరపడకపోతే ఇస్సాకు బలైపోయాడు. ఆగాడు. ఏమనాయనా అయిపోయి అంటున్నాడు. ఆగు అన్నాడు.
ఇదిగో ఇందు విషయంలో నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు అని నాకు అర్థమవుతుంది. నీకొక్కడే ఉన్న కుమారు నీవు ఏమి చేయదు. నేనన్న మాటను నెరవేర్చడానికి నువ్వు అసలు ఆలస్యం చేయలేదంటే ఎంత విశ్వాసపరుడువో. ఈ పరీక్షలో నీవు పాస్ అవ్వావు. ఇదిగో ఆ పొదలో చూడు గొర్రెపిల్ల ఉంటుంది. ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించు అంటే త్వరగా వెళ్ళాడు. ఆ గొర్రెపిల్లని అర్పించాడు. ఇష్షాకునకు బదులుగా ఏం చేయండి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు. నీ స్థానంలో నీవు చావాలి, నిన్ను సిలువెయ్యాలి. అర్థమైందా? నిన్నెయ్యాలి సిలువు. పాపం ఎవరు చేశారు? మనం చేశాం. కానీ మన స్థానంలో ఆయన సిలువనెక్కాడు. స్తోత్రం కలిగాక అందరూ స్తోత్రం చెబుదాం. మన స్థానంలో ఆయన సిలువేయబడ్డాడు. చివరిగా చూస్తే యేషేబును మనం చూస్తాం. గోతులో త్రోయబడిన యేషేబుకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువు. గోతులో త్రోయబడిన యేషేబునకు బదులుగా సాదృశ్యమైన యేసుక్రీస్తు అన్నల చేత విసర్జించబడ్డాడు, కొట్టబడ్డాడు, గోతులో త్రోయబడ్డాడు, మిద్యానీయులకు అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళాడు, ఐగుప్తు దేశంలో చిత్రహింసలు. అక్కడ సుమారుగా 15-16 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశానికి అధిపతిగా ఉన్నాడు. స్తోత్రం కలిగాక. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయులకు వచ్చెను. ఎవరు అంగీకరించలేదంటండి? యేషేబుని ఎలాగైతే స్వకీయులు అంగీకరించలేదో యేసుక్రీస్తు ప్రభుని కూడా తన సొంత జనులు అంగీకరించలేదు. యేషేబుని ఎలా తృణీకరించారో యేసు ప్రభుని కూడా తృణీకరించారు. యేషేబుని ఎలాగైతే అమ్మివేశారో యేసు ప్రభుని కూడా 30 ఎండు నాణాలకి అమ్మివేయబడ్డాడు. యేషేబు ఎలాగైతే ఎవరిని బానిసగా ఉన్నాడో లేక బందీగా ఉన్నాడో, యేషేబు ఎలాగైతే చిత్రహింసలు చేయబడ్డాడో యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు చిత్రహింసలు చేయబడ్డాడు. యేషేబు తర్వాత ఆ దేశానికి ఏమయ్యాడు? రాజు అయిపోయాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు మనకు ఆయన సర్వాధికారము ఆయనకి ఇవ్వబడి ఉందంట. దేవుని స్తోత్రం కలిగాక. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉంది. ఇప్పుడు మన స్థానములో ఆయన నిలబడి మనకు బదులుగా మరణించి ఇప్పుడు ఆయన మరణాన్ని జయించి సిలువేయబడి తిరిగి లేచి గొప్ప అధికారిగా మనకున్నాడు. మన స్థానంలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు మన పక్షంగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేయవాడు ఆయన. మన పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేయవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చిత్రహింస చేయబడ్డమే కాదు, సిలువేయబడ్డమే కాదు, సమాధి చేయబడి సమాధి గుండెను చీల్చుకొని పునరుత్థానుడై సజీవుడిగా బయటకు వచ్చి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన గొప్ప అధికారం ఆయనకు ఉంది. ఆయనకు అన్నాడు, భూమి మీద నాకు సర్వ అధికారం ఉంది. ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో నిన్ను ఆయన రాజ్యంలో ఒక ప్రధానమంత్రిగా చేసేస్తాడండి. ఇష్టం లేదు ఈ మాట. ఆయన రాజ్యంలో ఆయనకు ఒక రాజ్యం ఉందా? ఆయన రాజ్యంలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఏది ఇవ్వాలంటే అది ఇస్తాడు. ఈ రాజ్యంలో నీకు ఏ పదవి లేకపోవచ్చు, భయపడకు, బాధపడకు, ఇబ్బంది పడకు. ఆయనకి ఇష్టలుగా భూమి మీద నువ్వు జీవిస్తే ఆయన రాజ్యంలో ఉన్నతమైన అధికారిగా ఉంచుతాడు, నిన్ను తీర్పరగా ఉంచుతాడు. స్తోత్రం కలిగాక. నిన్ను గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. ఆయన అధికారంలో మనం ఉండాలి. ఆయన యొక్క క్రమశిక్షణలో మనం ఉండాలి. మన పాపాలన్నిటికీ ఏం చేయబడింది? పరిహారం ఉందా లేదా? మన పాపానికి పరిహారం చెల్లించాడు ఆయన. మన పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన కలిగించాడు. మనకి విడుదల ఇచ్చాడు, మనకి విమోచన ఇచ్చాడు. మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. మనకున్న పాపదోషంతా శిక్ష అంతా తొలగించాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందుంటే మన శిక్షలన్నీ అట్టుమాయమైపోతున్నాయి. మన జీవితాన్ని ఒక ఉన్నతమైన రాజ్యములోకి తీసుకున్నాడు దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదిగో క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి
నమ్మని వానికి అంటే క్రీస్తు నమ్మరు చాలామంది. యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడ్డాడంటే నమ్మరు. యేసు ప్రభు కన్యమరియ గర్భాన్ని వచ్చాడు పుట్టాడు అంటే నమ్మరు. మనందరి కొరకు మన స్థానంలో మన కొరకే మన పాపాల కొరకు సిలువేయబడ్డాడంటే నమ్మరు చాలామంది. ఇంకా అనేక రకమైన అన్నీ నమ్ముతారండి. ఒక మగోడికి పుట్టాడంటే నమ్ముతున్నారు కదా. కానీ యేసుప్రభు వారు కన్యమరియగా పుట్టాడంటే నమ్మసక్యం కాదు. మరి అది నమ్మడానికి బాగున్నాయా? ఆడెవడు చెవిగోవలోంచి పుట్టాడంట. చెవిగోవలోంచి పుడితే నమ్మడానికి బాగుందా? సముద్రంలో ఆయన వెళ్తాడంటే ఆయన చెమట బిందు పడి చేప మింగితే చేప కనసివై కుమారుని కన్నదండి. అది నమ్ముతున్నారు. అది నమ్మారండి కదా. ఆయన నమ్ముతున్నారు కానీ సత్యాన్ని నమ్మడం లేదు. అన్ని నమ్ముతున్నారు, అడ్డమైన అన్ని నమ్ముతున్నారు. ఎలాగొచ్చాడు అంటే దానికి రూపురేఖలు ఉండవు, భావాలు ఉండవు, అర్థాలు కనపడవు. అర్థాలు లేని అన్నీ నమ్ముతున్నారు. ఏదో కథలు అన్ని కథలు నమ్ముతారు. కానీ యథార్థమైన చరిత్రకు ఆధారమైన ఆది కాండంలోనే క్రీస్తు యొక్క రుజువులు మనకు కనపడతాయి. ఆది కాండ గ్రంథంలో ఈ గ్రంథం ఏంటో తెలుసా? చరిత్రకు ఆధారమైన గ్రంథం. ప్రపంచ భవిష్యత్ అంతా ఈ గ్రంథంలో ఉంది. ప్రపంచానికి దిక్చూచిన ఈ బైబిల్ గ్రంథం ప్రపంచ జాతులు మనుగడ, ప్రపంచ భవిష్యత్ అంతా ఈ గ్రంథంలో క్లుప్తమై ఉంది. కనుక ఇది నమ్మని వారికి ఏమి, అందుకని అన్నాడు, నమ్మని వానికి ఇందులో ఉన్న రాయబడిన ప్రాంతాలు కానీ, ప్రదేశాలు కానీ, జాతులు కానీ, వ్యక్తులు కానీ, ఊర్లు కానీ ఏ ఒక్కటి అనస్త్వాలు కాదు. ఇది ఏ ఒక్కటి కూడా తీసివేయడానికి లేవు. అన్ని వాస్తవాలు ఇవి. వాస్తవ బైబిల్ గ్రంథం అంటే ఒక వాస్తవ ప్రపంచము. ఆమేన్. కనుక ఈ వాస్తవాలను నమ్మాలి. నమ్మితే నువ్వు దీవించబడతావు. నమ్మితే నువ్వు పరలోకానికి వారసురాలు అవుతావు. నమ్మితే నీ జీవితము నీవు రక్షించబడతావు. తర్వాత నీ కుటుంబం కూడా రక్షించ. నమ్మని వానికి